జీహెచ్ఎంసీలో వార్డుల విభజన అనేది శాస్త్రీయంగా జరగలేదని చెప్పేసి హైదరాబాద్కు చెందిన బీఆర్ఎస్ నేతలు కొద్దిసేపటి క్రితం కమిషనర్కు వినతి పత్రం ఇచ్చారు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ దాసోశ్రావు ఉన్నారు. అన్న ప్రభుత్వం చెప్తుంది చాలా పారదర్శకంగా చేశామని చెప్పేసి హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ చెప్తున్నారు. మీరేమో ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదని చెప్పేసి కమిషనర్ కంప్లైంట్ చేస్తున్నారు. ఎట్లా ఉంది? పారదర్శకత లేదు, పీరదర్శకత లేదు. బంకమన్నం వాళ్ళు మొత్తానికి మొత్తం ఆర్డినెన్స్ల మీద ఆర్డినెన్స్లు పట్టుకొచ్చేసి దొంగలు కనుక రాత్రులు నిర్ణయాలు చేసినట్టుగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆర్డినెన్స్లు పట్టుకొచ్చి రాత్రికి రాత్రి గజెట్లు పట్టుకొచ్చేసి 300 వార్డ్స్ అయిపోయినాయి అని చెప్పని వాళ్ళ ఒక రకంగా వ్యవహరిస్తూ ఉంటే ఇంకా మళ్ళీ మేము తగుదనమ్మా అని చెప్పని మేము పారదర్శకంగా వ్యవహరించినామనంటే అది దయ్యాలు వేదాలు వల్లించినట్టు అవుతుంది, ప్రజలను మభ్యపెట్టేట పరిస్థితి. తెలియలేని వాళ్ళకు చదువు రాని వాళ్ళకు మీరు మభ్యపెట్టండి, బట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ బ్లాక్ అండ్ వైట్. మీరే ఆర్డినెన్స్లు పట్టుకొస్తూ ఉన్నారు, మీరే ఇల్లీగల్ గజెట్స్ పట్టుకొస్తూ ఉన్నారు. ఇది స్పష్టంగా మీరు చేస్తుంది రాజ్యాంగానికి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకంగా, జిహెచ్ఎంసీ రూల్స్కు వ్యతిరేకంగా అని చెప్పని స్పష్టంగా కనబడిన తర్వాత మళ్ళీ మేము పారదర్శకంగా ఉన్నాం, ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నామంటే ఇక అంతకంటే నవ్వాలన్నా ఏడవాలో తెలియదు. ఒకటి. 2, 27 మున్సిపాలిటీలను వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు జిహెచ్ఎంసీలో కలిపేసినారు. అక్కడ ప్రజలతో చర్చ చేయలేదు, కనీసం అక్కడ ఉన్నటువంటి ఒక వార్డ్ స్థాయిలో మీటింగ్లు పెట్టలేదు, ఏమి పెట్టకుండా ఇష్టం వచ్చినట్టుగా ఆ 27 మున్సిపాలిటీలు కలుపుకున్నారు. మళ్ళీ ఇప్పుడు 150ని 300 అని చెప్పని వాటిని కూడా ఇష్టం వచ్చినట్టుగా మార్చేసి వాళ్ళ ఒక దగ్గర ఒక డివిజన్లో 20,000 ఉంటారు, ఇంకో డివిజన్లో 50,000 ఉంటారు, ఇంకో డివిజన్లో 60,000 ఉంటారు. ఇష్టం వచ్చినట్టుగా వార్డుల డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ చేసి మొత్తానికి ఒక అపహాస్యం చేసే విధంగా కేవలం కాంగ్రెస్ పార్టీకి జిహెచ్ఎంసీలో పట్టు లేదు. అది స్పష్టం, మనం చూసినాం, అసెంబ్లీ ఎన్నికల్లో చూసినాం. కాబట్టి ఆ పట్టు లేదు కాబట్టి, పట్టుమని 2 కార్పొరేటర్లు కూడా గెలవలేదు కాబట్టి ఇవాళ మసిబూసి మారడికాయలు చేసైనా సరే, మోసం చేసైనా సరే జిహెచ్ఎంసీపై పట్టు సాధించడం కోసం ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు, తర్వాత వాళ్ళ అలయన్స్గా ఉన్నటువంటి వాళ్లకు వెసులుబాటు కల్పించడం కోసం అని చెప్పని ఇవాళ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు గూగుల్ మ్యాప్లను పెట్టుకొని ల్యాప్టాప్లో 4 ఏసీ గదుల్లో కూర్చొని సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్లో నిర్ణయాలు తీసుకున్నట్టుగా కనబడతా ఉంది. రూల్ నెంబర్ 8 డీలిమిటేషన్ రూల్స్ ఏదైతే 1996 జిహెచ్ఎంసీ యాక్ట్లో ఏదైతే స్పష్టంగా చెప్తుందో దాంట్లో ఏ రకమైనటువంటి ఒక రూల్స్ని కూడా పాటించలే. దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు కన్సల్ట్ డెమోక్రాటికలీ విత్ ఆల్ ద స్టేక్ హోల్డర్స్, అంటే ఇంక్లూడింగ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు అందరితో చర్చ చేయాలా. తర్వాత వాళ్లకు డీలిమిటేషన్కి ఏదైతే ప్రపోజ్ చేస్తున్నట్టు ఒక వార్డులకు సంబంధించిన ఒక మ్యాప్లను కానీ, తర్వాత డెమోగ్రాఫిక్స్ కానీ, బౌండరీస్ కానీ అవన్నీ కూడా ఇవ్వాలా. అవేవి ఇవ్వలేదు. తర్వాత ఒకవేళ వాళ్ళకి అభ్యంతరాలు ఏమన్నట్టయితే అభ్యంతరాలన్నీ కూడా ఫామ్ 2 ద్వారా అని చెప్పని ఒక ఫామ్ 2 డిఫైన్ చేసినారు. ఆ ఫామ్ 2లో దాంట్లో పొందుపరిచి వాటిని సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఏమీ లేవన్నట్టుగా, రాజ్యాంగం లేదు, జిహెచ్ఎంసీ రూల్స్ లేవన్నట్టుగా రేవంత్ రెడ్డి గారి యొక్క నియంతృత్వ ధోరణితోటి వాళ్ళు వ్యవహరిస్తూ మున్సిపల్ శాఖ మంత్రిగా జిహెచ్ఎంసీని చెప్పు చేతుల్లో పెట్టుకొని వాళ్ళ ఈ యొక్క తప్పుడు గజెట్ను పట్టుకొచ్చినారు, తప్పుడు పద్ధతిలో ఈ వార్డ్స్ డీలిమిటేషన్ చేసినారు. దీన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. మేమేమంటున్నాం, మీరు 300 చేస్తారా, 400 చేస్తారా, దెర్ మస్ట్ బి ఏ బేసిస్, ఏ కాన్స్టిట్యూషనల్ శాంటిటీ, ఒక పద్ధతి ఉండాలా. పద్ధతి లేకుండా ఇష్టం వచ్చినట్టు మాకు రాజకీయంగా ఎట్లా లబ్ధి జరుగుతుంది అట్లా చేస్తామన్నట్టే మాత్రం తప్పనిసరిగా మేము కోర్టులో ఛాలెంజ్ చేస్తాం. ఇవాళ రిప్రజెంటేషన్ ఇచ్చినాం, రేపు జిహెచ్ఎంసీ మీటింగ్లో కొట్లాడతాం, మళ్ళీ తప్పనిసరిగా కోర్టులో కూడా జిహెచ్ఎంసీ కమిషనర్ గారిని కానీ లేకపోతే ప్రభుత్వాన్ని కానీ తప్పనిసరిగా లాగుతాం. వాళ్ళపైన న్యాయపరమైనటువంటి ఒక చర్యలు చేపట్టే విధంగా మేము పోరాటం చేస్తాం. ఇప్పటికే జిహెచ్ఎంసీకి సంబంధించి గత 2 ఏళ్ల నుంచి చూస్తుంటే పాలన ఎక్కడికక్కడ చూస్తూనే ఉన్నాం. ఎక్కడికక్కడ చెత్త కానీ లేకపోతే రోడ్ల మీద కనీసం రోడ్లు ఓడలేని పరిస్థితి. ఇలాంటిది ఇప్పుడు ఈ 150 డివిజన్లు 300 డివిజన్లు చేస్తే వర్క్ లోడ్ ఎట్లా ఉంటుంది? దానికి సంబంధించి అధికారులు ఉన్నారా? రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక అందరితో ఆడినట్టే జిహెచ్ఎంసీతో కూడా ఫుట్బాల్ ఆడిండు. ఆయన మున్సిపల్ మంత్రి. ఎంతమంది కమిషనర్లు మారండి ఇక్కడ? ఐ థింక్ నాకు గుర్తు తెలిసి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీరు 4వ కమిషనర్ అనుకుంటా. ఈయనైనా సరిగ్గా ఇస్తారా ఉండలేదో నాకు తెలియదు. వీళ్ళు పనిచేయాలంటే వాళ్ళకు కూడా నిధులు ఇవ్వాలా. ఇప్పుడు ఆఫీసర్లు పనిచేయాలన్నా, లేకపోతే ఉద్యోగస్తులు వెళ్ళి ఫాగింగ్ చేయాలన్నా, బ్లీచింగ్ చేయాలన్నా, క్లోరినేషన్ చేయాలన్నా, లేకపోతే పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలన్నా, రోడ్లు ఊడవాలన్నా, రోడ్లను రిపేర్ చేయాలన్నా నిధులు ఇవ్వాలా. నిధులు ఇవ్వట్లేడు వాళ్లకు. తర్వాత వాళ్ళ పరిపాలనలో ఏలు పెడతా ఉన్నాడు ఆయన. ఇష్టం వచ్చినట్టుగా ఇవాళ పర్మిషన్స్ ఇవ్వనిస్తారు. హెచ్ఎండిఏలో పర్మిషన్ రావు, జిహెచ్ఎంసీలో పర్మిషన్ రావు, ఇష్టం వచ్చినట్టు పర్మిషన్లను ఆపేస్తారు. మొత్తం ఆయన ఒక సొంత ప్రాపర్టీ లెక్క జిహెచ్ఎంసీని ఇవాళ హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసీ వీటన్నిటిని కూడా రేవంత్ రెడ్డి గారు సొంత ప్రాపర్టీగా దాన్ని కంట్రోల్ చేస్తూ ఒక నియంతృత్వ ధోరణితోటి ఒక ఆధిపత్యాన్ని, అహంకారాన్ని చూపెడుతూ ఇవాళ ఒక దోపిడీకి కేంద్రంగా మారుస్తూ ఉన్నాడు. తద్వారా ఇవాళ ఏమవుతోంది, జిహెచ్ఎంసీ హెస్ బికమ్ ఇన్ఎఫిషియంట్. జిహెచ్ఎంసీలో సర్వీసెస్ సరిగ్గా రావట్లేవు.
మొత్తానికి మొత్తం ఇవాళ ప్రజలు బాధలు పడే పరిస్థితి. దానికి తోడుగా మళ్ళీ ఇవాళ దొంగ ఆర్డినెన్స్లు పట్టుకొస్తా ఉన్నారు, తప్పుడు గజెట్లు పట్టుకొస్తా ఉన్నారు, 150ని 300 అంటారు. ఏ ప్రాతిపదిక అంటే సమాధానం చెప్పరు. మొత్తానికంతా కూడా ఒక రేవంత్ రెడ్డి ప్రైవేట్ వ్యవహారం లెక్క మొత్తం తతంగా నడుస్తూ ఉంది. రాజ్యాంగ స్ఫూర్తికి, ప్రజాస్వామ్య స్ఫూర్తికి, జిహెచ్ఎంసీ రూల్స్కి భిన్నంగా వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా మేము ఛాలెంజ్ ఇస్తాం. వార్డులు చిన్నగా ఉంటే డైరెక్ట్ నేరుగా ప్రజాప్రతినిధిని కలవచ్చు, సమస్యలు ఉంటే నేరుగా వెళ్ళి కలవచ్చు అని చెప్పేసి మంత్రి చెప్తున్న పరిస్థితి. కరెక్టేనండి. 20,000 చిన్నగా ఉన్నది, మరి 50,000 ఏంది, 70,000 ఏంది, 60,000 ఏంది? 20,000కు 70,000కు ఎట్లా చిన్నగా అవుతుంది? మీ లాజిక్కే కరెక్ట్ కాదు కదా. 20,000 అంటే ఓకే బై చిన్నగా చేసింది అనుకుందాం, మరి 70,000 ఏంది, 50,000 ఏంది? ఈ 70,000 ఎట్లా జస్టిఫైడ్ చేస్తావు? ఆ 25,000 ఎట్లా జస్టిఫై చేస్తావు? ఏదో ఒక సూత్రం ఉండాలి కదా. ఒకవేళ మీరు అన్నట్టుగానే తక్కువ పాపులేషన్తో కనుక మీరు ఒకవేళ కనుక వార్డు ఉన్నట్టయితే 20,000 ఉన్నది, ఐ అప్రిషియేట్ ఇట్, సెల్యూట్ టు రేవంత్ రెడ్డి అండ్ సెల్యూట్ టు జిహెచ్ఎంసీ. బట్ 70,000 ఏంది మరి, 58,000 ఏంది మరి? ఎందుకట్లా చేస్తూ ఉన్నారు? దానికి హేతుబద్ధత ఏంటి, ప్రాతిపదిక ఏంటి? మీ ఇష్టమా, మనమానే? అట్లా ఉండదు కదా. దెర్ మస్ట్ బి ఏ రేషనాలిటీ కదా. గవర్నెన్స్ ఈజ్ ఆల్ అబౌట్ రూల్ ఆఫ్ లా అండ్ రేషనాలిటీ. అదేది లేకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే ఎట్లా? ఒకటి. రెండోది, పాత పేర్లు ఇంతకుముందు చెప్తా ఉన్నారు. డీడీ కాలనీ, బాగంబర్పేట్ అంటే ఓల్డ్ బాగంబర్పేట నిజాం కాలం నుండి కూడా దాన్ని బాగ్ అంటే తోట, అంబర్పేటలో ఉన్న తోట అని పెద్ద పేరు. దాన్ని తీసేసి డీడీ కాలనీ అని పెడతాను. ఎవరిని తృప్తి పట్టడానికి రేవంత్ రెడ్డి పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నాడు? వై ఆర్ యూ డిస్ట్రాయింగ్ ద నేమ్స్? గ్రామ కంఠాలు ఉన్నటువంటి ఒక పేర్లను కూడా మార్చిస్తూ ఉన్నాడు. షెర్లింగపల్లి వచ్చి చెప్తా ఉన్నారు. ఇట్లా అనేక చోట్లలో ఈ రకమైన తప్పిదాలు ఉన్నాయి. కాబట్టి మేమేమంటా ఉన్నాం రేవంత్ రెడ్డి గారిని అంటే, నువ్వు ఉంటావు పోతావు, 2 ఏళ్ళకి దిగిపోతావు. బట్ జిహెచ్ఎంసీ ఈ డీలిమిటేషన్ అయిన వార్డులో 5 ఏళ్ళు ఉంటాయి. వాళ్ళని ప్రజాస్వామ్యబద్ధంగా నిర్ణయించండి, ప్రజలకు సౌకర్యాలు కల్పించే విధంగా నిర్ణయించండి, అంతేగాని మన్మానికి చేయొద్దని చెప్పని కోరుతా ఉన్నాం. అంటే మరో పక్కన ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా అసెంబ్లీ డీలిమిటేషన్ కూడా ఉంది. సో దానికి దీనికి ఎట్లా మ్యాచ్ అవుతుంది అనుకుంటారు? ఇట్లా అసంబంధంగా వేస్తే ఈ వార్డులో ఏ కాన్స్టిట్యున్సీ పోతుంది అనేది కూడా ఒక మీమాంస ఉంది కదా, దానికి ఏం చెప్తారు మరి? సరే, ఇప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉన్నారు. వాళ్లకు రాజకీయ లాభాపేక్ష తప్ప ఇంకొకటి లేదు. కాబట్టి ఆ దృక్కోణంతో వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. దాన్ని తప్పనిసరిగా ఎక్కడికక్కడ ఎండగడతాం. అది అసెంబ్లీకి లింక్ చేస్తారా, లింక్ చేయరా, ఇదైతే తప్పు. ఈ తప్పుని తప్పనిసరిగా మేము ఎత్తి చూపుతాం. దీనికోసం న్యాయబద్ధమైనటువంటి ఒక పోరాటం, ప్రత్యక్ష పోరాటాలు తప్పనిసరిగా చేస్తాం. ఖచ్చితంగా వార్డుల విభజనకు సంబంధించి ఇది కేవలం ఒక రాజకీయ ఎత్తుగడలో భాగం మాత్రమే రేవంత్ రెడ్డి చేస్తున్నారు. రాజకీయంలో ఇక్కడ ఏదైతే బీఆర్ఎస్కి బలం ఉందో కాంగ్రెస్ బలం లేదు కాబట్టి హైదరాబాద్ను బేస్ చేసుకొని ఈ వార్డుల డీలిమిటేషన్ అనేది చాలా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న తీరని చెప్పేసి చెప్తున్న పద్ధతి. మరో పక్కన ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదు. సో దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇటు రేపు ప్రత్యేక కౌన్సిల్ సమావేశం కూడా ఉంది. సో కౌన్సిల్ సమావేశంలో పాటు అటు న్యాయ పోరాటం కూడా చేస్తాం, మొత్తం ప్రజా పోరాటాలు కూడా సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే కేసీఆర్ ఆదేశాలకు సంబంధించి పార్టీ కూడా ఒక పెద్ద ఎత్తున కార్యాచరణ కూడా త్వరలో ప్రకటిస్తుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మరో పక్కన రేవంత్ రెడ్డి ఇష్టారాజ్యంగా జిహెచ్ఎంసీలకు సంబంధించి వార్డుల విభజనకు సంబంధించి కూడా చాలా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడు. ప్రజాస్వామ్య పద్ధతిగా చేయట్లేదు. 300 చేస్తారా, 400 చేస్తారా, ఎంతైనా చేయండి, బట్ దానికి సంబంధించి ఒక జిహెచ్ఎంసీ చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలను లోబడే పనిచేయాలి. కానీ రేవంత్ రెడ్డి ఇష్టానికి సంబంధించి జిహెచ్ఎంసీలో పట్టు సాధించడానికి గతంలో చూస్తే కాంగ్రెస్ 2 కార్పొరేటర్ మాత్రమే గెలిచింది. సో జిహెచ్ఎంసీలో బలమైన పార్టీగా బీఆర్ఎస్ ఉంది. ఆ బలాన్ని చూసి ఓర్వలేకే ఇది కేవలం రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీని కిల్ చేసే విధంగానే ఉంది ఈ డీలిమిటేషన్ ప్రక్రియ అని చెప్పేసి ఎమ్మెల్సీ దాసు శ్రవణ్ చెప్తున్న పరిస్థితి. విజయన్ సతీష్తో సురేష్, తొలి వెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.